మనం ఈరోజు మాట్లాడుకోబోతుంది 14 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న బిగ్ 3 గురించి. నారుటో, వన్ పీస్, బ్లీచ్. ఈ పేర్లు వినగానే మన హార్ట్ రేట్ పెరుగుతుంది. అయితే ఈ వీడియో మీకోసం మాత్రమే. 2023-6లో ఇదొక హిస్టరీ రిపీట్ ఇన్సిడెంట్. 14 ఇయర్స్ బ్యాక్ ఈ 3 బిగ్ 3 యానిమీస్ వచ్చి ఒకేసారి అయినాయి. లాస్ట్ టైం ఇది జరిగింది 2012లో. అందుకే సునామీ వచ్చిందేమో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోవడానికే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ యానిమీ అబ్బాయి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్దర్స్ కోసం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టార్టింగ్ వన్ పీస్ యానిమీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమీ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్, వన్ ఆఫ్ ద గిన్నీస్ బుక్ రికార్డర్ హోల్డర్, ఇలాంటి చాలా బిరుదులున్న ఒక గ్రేట్ యానిమీ గురించి మాట్లాడుకున్నాం స్టార్టింగే. ఎందుకంటే ఇది 1990s నుంచి వీక్లీ ఎయిర్ అవుతూ దాదాపు 27 ఇయర్స్గా నాన్ స్టాప్గా వస్తూనే ఉంది. మాంగా ఒకవేళ ఆగినా సరే యానిమీ అనేది ప్రతిరోజు ప్రతి వీక్ వచ్చేది సండేకి. ఇలా 27 ఇయర్స్గా జరుగుతుండగా రీసెంట్గా మన 28th డిసెంబర్ 2025లో ఒక హిస్టారికల్ మూమెంట్ క్రియేట్ అయింది. వన్ పీస్ అనేది ఇంక నుంచి వీక్లీ ఎపిసోడ్స్ కాకుండా సీజనల్గా మారబోతుందని డిక్లేర్ చేశారు. ఎగ్గేట్ కంప్లీట్ అవ్వడంతో మరియు వన్ పీస్ సీజనల్ ఫార్మేట్ అవ్వడంతో అక్కడికి 1 సీజన్గా ప్రకటించారు. అలా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే ఈ వన్ పీస్ అనేది 40+ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యేది నార్మల్గా అయితే. ఇప్పుడు 26 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. అది కూడా 1 ఇయర్కి. ఈ April 5th నుంచే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఎపిసోడ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎల్బా ఆర్క్లో జైంట్స్ లూఫీ ఫైట్ చేయడం, ఈ ఆర్క్ అనేది చాలా స్పెషల్ మనకు. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పుంటారు ఎల్బా ఆర్క్ గురించి. అప్పటి నుంచి వెయిట్ చేసి ఉంటాం. ఊసాప్కు పవరప్ అని, జాయ్ బాయ్ అని చాలా ఉంటాయి మిస్టీరియస్ దీంట్లో. అలాగే మాంగా చదివేలో తెలుసు ఈ ఆర్క్లో ఏమేమి జరగబోతున్నాయో, ఎవరి గురించి రివీల్ చేయబోతున్నారో, ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారో చాలా ఉంటాయి. మీరు వన్ పీస్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి ఎల్బాఫ్ అని. ఇంకా ఇలాంటివి చాలా మిస్టీరియస్ ఉన్నాయి కాబట్టి వన్ పీస్లో, అందుకే నేను బెస్ట్ యానిమీ ఉంటాను. నెక్స్ట్ యానిమీ ఏంటంటే ఇంకా మన బ్లీచ్ గురించి మాట్లాడుకుందాం. మన ఇచ్చిగోని చాలా మిస్ అవుతున్నాం బ్రో. 2012లోనే అప్సరాట్ ఎండ్ అయిపోయింది అన్నారు. ఫైనల్ మాంగా అడాప్ట్ చేసుకుంటూ ఫ్యాన్స్ హార్ట్ బ్రోక్ అయ్యారు. కానీ 2022లో ఒక మిరాకిల్ జరిగింది. బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ అని బ్లీచ్ తిరిగి వచ్చేసింది. మరియు ఈసారి యానిమీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మరియు బ్లీచ్ యానిమీ అనేది గ్రాండ్ ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చిపోయింది. ఇచిగో కురిషినాకి ఒక హీరోయిక్ జర్నీ ఇక్కడికే ఫైనల్ అవుతుంది 25 ఇయర్స్ తర్వాత. ఇది ఎంత ఎమోషనల్ మూమెంట్ అంటే ఇమాజిన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది బ్రో. 25 ఇయర్స్ బ్లీచ్ చూస్తూ ఆ బ్లీచ్ యానిమీలో ఉన్న కామెడీ, ఫన్, అలాగే ఎమోషన్స్, ఫైట్స్, బంకై, ఇలా చాలా ఉన్నాయి బ్రో చెప్పుకోవడానికి. అలాగే యావాచ్ వర్సెస్ ఇచిగో ఈ ఫైనల్ బ్యాటిల్లో యానిమీ హిస్టరీలో లెజెండరీ మూమెంట్గా మారబోతుంది. మన బ్లీచ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేయండి, చూద్దాం ఖచ్చితంగా. మీరు కూడా ఒక బ్లీచ్ ఫ్యాన్ అయితే బంకాయ్ అని కమెంట్ చేయండి. ఈ బిగ్ 3లో అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎవరంటే మన నరుటో మరియు బ్లీచ్ రిటర్న్తో పాటు ఫ్యాన్స్ అత్యంతంగా షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే నరుటో కొత్త 4 ఎపిసోడ్స్లో 2026లో వస్తున్నాయి. ఈ ఎపిసోడ్స్ ఒరిజినల్లీ 2023లో రిలీజ్ అవ్వాల్సింటే, కానీ మన స్టూడియో వాడు క్వాలిటీ డిలే వల్ల దీన్ని డిలే చేశారు. కానీ ఈ ఒరిజినల్ నరుటో ఎపిసోడ్స్ వస్తాయి కానీ బొరుటో కాదు. టైం స్కిప్కు ముందు ద ఒరిజినల్ యంగ్ టీమ్ 7 నరుటో, సాసుకే, సకురా అండ్ కకాషి కొత్త ఎపిసోడ్స్లో వస్తున్నారు. మనం అందరం యంగ్ నరుటో చూస్తూ గ్రోతప్ అయ్యాం. ఆ రోజు మళ్ళీ తిరిగి రావబోయ్యా. నాకు మాత్రం చాలా ఏడుపు వస్తుంది అది చూసినప్పుడు. అలాగే క్వాలిటీ బాగుంటుంది అనుకుంటున్నా. ఇన్ని ఇయర్స్ డిలే చేశారంటే ఖచ్చితంగా క్వాలిటీ మంచిగానే తెస్తారు. మీరు ఒక నరుటో ఫ్యాన్ అయితే తప్తబాయ్ అని కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన యానిమీ ఫ్యాన్స్కి ఈ 2026 అనేది గోల్డెన్ ఇయర్. చాలా యానిమీస్ అనేటివి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి. ఇలాంటి యానిమీ అప్డేట్స్ అండ్ గ్రేట్ యానిమీస్ కోసం ఫాలో చేయండి, కమెంట్ చేయండి. అలాగే మోర్ ఫేవరెట్ యానిమీస్ ఏది చెప్తారంటే దాని గురించి ఖచ్చితంగా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యానిమీ వీడియోస్ కూడా చేస్తాను. మీ సజెషన్స్
నాకు చాలా ఉపయోగపడతాయి. ప్లీజ్ కమెంట్. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.